ఐకేపీ వాడంటేరు నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలన్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సునీత, ఆంజనేయులు గౌడ్, గ్రామ పంచాయతీ సభ్యులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పోకుండా దళారుల చెప్పిన మాటలకు మోసపోకుండా ప్రతి రైతు ప్రతి గింజను మొత్తము ఈ మార్కెట్ ద్వారా ఐకేపీ ద్వారానే పెట్టుకొని మంచి రైతు ఇవాళ 2300 రేటు మంచి రేటు ఉంది. 2389 రూపాయలకు ధర నిర్ణయించడం జరిగింది. కొనుగోలు కేంద్రం సీసీ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. దీనివలన రైతులందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఐకేపీ సెంటర్ వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఎందుకంటే మన రైతులకి గిట్టుబాటు ధర మన తెలంగాణ ప్రభుత్వము ఈరోజు ఇక్కడ కూడా కట్టిస్తామన్న ఇది గ్రీన్ టీ. కుకట్పల్లిలో ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు ఆమోదించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతగా కార్యక్రమాన్ని నిర్వహించారు. కేపీహెచ్బీ కాలనీ బస్టాండ్ వద్ద కాంగ్రెస్ నాయకులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వేగంగా పరిష్కరించిందన్నారు. సమ్మె సమయంలో మృతి చెందిన శంకర్ గౌడ్కు నివాళులర్పించారు. కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అనేక దూర ప్రాంతాలకు వాళ్ళు రైతులనక పగలనగా అనేక కోట్ల మందికి సేవలు అందించే సంస్థ ఏదైనా ఉందంటే అది ఆర్టీసీ సంస్థ. కాబట్టి మరి మారుమూల పల్లెలకు వెళ్ళి అనేక రకమైన సేవలు చేసే సంస్థ ఆర్టీసీ సంస్థ. కాబట్టి తప్పకుండా ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళ కుకట్పల్లిలో మా తమ్ముడు సతీష్ ఆధ్వర్యంలో మరి చక్కటి కార్యక్రమం తీసుకోవడం సంతోషకరం. వారు కూడా అందరూ ముందుకొచ్చి మాకు వెంటనే స్పందించిన ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తామని చెప్పే విధంగా ఆర్టీసీ సిబ్బంది అంతా కూడా, ఎందుకంటే మా ఈ కేపీహెచ్బీ బస్ డిపో ఇక్కడ, ఎందుకంటే ఇది టెర్మినల్లో అందరూ కూడా ఇక్కడ మధ్యాహ్నం మరి డ్యూటీస్ చేంజ్ ఓవర్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం, వారి కోరిక మేరకు అందరూ రావడం కూడా సంతోషం అని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తిలో ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీస్ ఎస్ఐ ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల వల్ల కోచింగ్ పొందలేని యువత కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. 6 మండలాల్లో 60 రోజుల పాటు అనుభవజ్ఞులైన శిక్షకులతో శిక్షణతో ఇకపాటు స్టడీ మెటీరియల్ అందిస్తున్నామన్నారు. ఉద్యోగ అవకాశాల కోసం యువతి అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. విద్యకు వైద్యానికి, ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు మా తల్లిదండ్రులు కూడా మా పిల్లలకు ఆస్తులు కూడా పెట్టాలని ఆలోచించలేదు. అందరి దగ్గర నుంచి ఒకటి ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత, మీ అందరి దగ్గర నుంచి తీసుకున్న తర్వాత ఏం చేస్తే బాగుంటుంది అనే దాంట్లో అప్పుడు 2023 బ్యాచ్కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ 23-24 బ్యాచ్కి సంబంధించి అప్పుడే వచ్చింది ఎస్ఐ కానిస్టేబుల్. కోచింగ్ సెంటర్ రావడం వల్ల ఇక్కడ అలాంటి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ చెప్పడం వల్ల వాళ్ళ గైడెన్స్ లో మీరు పోవడం వల్ల కల్వకుర్తి మరియు కల్వకుర్తి చుట్టుపక్కల గ్రామాలలోని, అలానే కాకుండా అచ్చంపేట నుంచి కానీ నాగర్ కర్నూలు నుంచి కానీ ఇక్కడ యువతి యువకులు ఉత్సాహంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఈ యొక్క క్లాసెస్కి. ఇక ముందు కూడా రాబోయే నెక్స్ట్ వీక్లో ఆమన్గల్ April 30th ఆమన్గల్లో స్టార్ట్ అవుతుంది. May 3rd నాడు వెల్దండాలో స్టార్ట్ అవుతుంది సేమ్ క్లాసెస్. ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలుసు, 6 మండలాలలో 6 ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్ పెట్టడం వెనుక ఏంటి అంటే ఆ చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న యువతకి దగ్గరగా ఈ యొక్క క్లాసెస్
తీసుకొని వెళితే వాళ్ళకు కూడా ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసినట్టు అవుతుంది అని వారందరితో మాట్లాడిన తర్వాత ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా జనగణన 2027లో భాగంగా స్వీయ నమోదు ప్రక్రియను ప్రజలు తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ఆన్లైన్ ద్వారా కుటుంబ వివరాలను నమోదు చేసుకోవచ్చన్నారు. ఇక మొత్తం 33 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి పొందే ఎస్సీ ఐడిని భద్రంగా ఉంచుకోవాలన్నారు. మే 11 నుంచి ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారని చెప్పారు. జనగణన దేశాభివృద్ధికి కీలకమని ప్రజలు బాధ్యతగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. మీ పూర్తి వివరాలు ఆ ఇన్యూమరేటర్ ట్యాబ్లో ప్రీఫిల్ అయి వచ్చేస్తుంది. దెన్ ఆ ఇన్యూమరేటర్కి ఒక డేలో నార్మల్గా చేస్తే మ్యాక్సిమం ఒక 10-15 చేయగలుగుతారు. ఈ పద్ధతితో చేస్తే ఒక డేలోనే ఒక 100 కూడా కొట్టదు. ఈ హౌస్లో ఆ ఇంట్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, దాంట్లో మనిషిలు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ పేరు, వాళ్ళ ఏజ్, ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో అనేది మనం నమోదు చేయాలి. కేవలం హౌస్ లొకేషన్, హౌస్ సంబంధించినటువంటి ఫెసిలిటీ, హౌస్లో ఉన్న డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, హౌస్లో ఉన్న వెహికల్, హౌస్లో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీ. ఈసారి అయితే ఇంటర్నెట్ కూడా పెట్టారు. 2011లో ఇంటర్నెట్ ఉందా లేదా నాకు ఐడియా లేదు, బట్ ఇంటర్నెట్ ఈసారి ముఖ్యంగా దాంట్లో పెట్టడం జరిగింది. దట్ వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ యువర్ ఇంటర్నెట్ ఫెసిలిటీ. అట్లాంటివి మనం చూసుకున్నట్టయితే ఒక 33 దాంట్లో ప్రశ్నలు ఉంటాయి. ఇన్యూమరేటర్స్ జిల్లా లెవెల్లో ఉంటారు. ఇన్యూమరేటర్స్ మీ ఇంటికి వచ్చి ఎట్లయితే ఎలక్షన్ సమయంలో వనపర్తి జిల్లా అమరచింతలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కుమ్మరివాము వద్ద ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి భారీ నష్టం సంభవించింది. కష్టపడి తయారు చేసిన మట్టి పాత్రలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు 5 నుంచి 6 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లుగా సమాచారం. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వారు కోరుతున్నారు. అక్కడ ముందు ఇప్పుడు అక్కడ ఏం పోకూడదు, ఇంకా అక్కడ పోకూడదు అయిపోయింది. అమర్జింత ఇది మన వనపర్తి జిల్లా అయితే ఈ అమర్జింత లోకల్ మా తాత ముత్తాతలకి వెళ్ళి ఏం జరగలేదు. అసలు ప్రమాదము కుమారామాలు తీపియాలని చెప్పి అనుకున్నారు. అది కావాల్సి ఏదో అనుకోవాలి, కానీ ఇట్లా ఈరోజు 4 గంటల టైంలో ఎవరో అగ్నిసాతిగా ఇది చేసి మొత్తం ఇది చేసిండ్రు. మాట్లాడాలి ఒకరికొకరికి దాదాపుగా 2-3 లక్షలు విలువైన సామాను మొత్తం గాలిపోయింది. దానికి ఒక ప్రభుత్వంని మా ఒక మంత్రిని కొద్దిగా ఏమన్నా తన అధికారం ఏమైనా సాయం చేయాలని చెప్పి అయితే ఇంతకుముందు ఉన్న 3 నెలల కిందట అమలు తీయాలని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు. మేము మాకు ఏడన పిల్లలు చూపించాను కూడా మేము చేసుకుంటామని చేస్తున్నాం. మా పిల్లలు కూడా మా కుండల మీద వృత్తి మీద మేము ఆధారపడినాం. మా తాత ముత్తాతలకు వెళ్ళి ఉన్న ఇదే దాని మీద ఇది ఇష్టం. మాకు ఏదైనా గవర్నమెంట్ కూడా మా పిల్లలకు పోస్టులు ఇప్పిస్తూ ఉన్నా మేము కులం మొత్తం వదులుకుంటాం. నిర్మల్ జిల్లా పెంబి మండలంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గొసుకుల రాములు కన్య మల్లేష్ కు చెందిన సుమారు 10 ఎకరాల మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించి పంట మొత్తాన్ని దగ్ధం చేశాయి. ఘటనతో రైతులు లబోదీబోమంటున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. భారీ నష్టం సంభవించినట్లుగా తెలుస్తోంది. మక్క తోట బండి పెడితే బుక్ అవుతున్నావు చెట్టు వచ్చింది. అంతా కాలిపోయింది.
జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలో వీఎల్టీల రద్దు కోరుతూ అఖిలపక్ష ప్రజా సంఘాల నాయకులు సంతకాల సేకరణ చేపట్టారు. గడిబురుజుల స్థలాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ కౌన్సిలర్లు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. డాక్టర్ పేట భాస్కర్, ఎండి ముజాహిద్, శ్రీనివాస్ బాబు తదితరులు పాల్గొన్నారు. సమస్య పరిష్కారం కోసం పోరాటం కొనసాగిస్తామని నాయకులు తెలిపారు. ఈ గడిగురుజుల రద్దు కోసం భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తూ ఖచ్చితంగా తక్షణమే దీనికి సంబంధించిన వీఎల్టీ నుండి ఏదైతే వేసిన హౌస్ నెంబర్ను రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నాయకులకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. గడిగురుజుల ఆబాది స్థలం ఏదైతే ఉందో అది పూర్తిగా కోరుట్ల పట్టణ పుర ప్రజల రక్త మాంసాలతో కూడుకున్న స్థలం. అది కోరుట్ల పట్టణ ప్రజలకే చెందాలా. ఈ స్థలము ఏదైతే తప్పుడు వీఎల్టీ నెంబర్ వేసిందో మొట్టమొదటగా భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లమైన మేమే వాటిని వ్యతిరేకించినాం. మేము గెలిచిన తర్వాత మొట్టమొదటగా తీసుకున్న ప్రజా ఉద్యమం, ప్రజల సమస్య కూడా అదే. మేము దీని విషయంలో మా మున్సిపల్ సిడిఎంఏ గారికి కూడా రాతపూర్వకంగా మేము ఫిర్యాదు చేసినాం. అదేవిధంగా మేము స్థానిక ఎమ్మెల్యే కూడా ఫిర్యాదు చేసినాం. మాకు తొందరగా సిడిఎంఏ గారి అపాయింట్మెంట్ కూడా ఇప్పించమని వారిని కోరడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ స్థలము పట్టణ ప్రజలకే చెందాలి. ఆ విధంగా మా భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లు మొత్తం కూడా కృషి చేస్తామని. నారాయణపేట జిల్లాలో వచ్చే నెల 11వ తేదీ నుంచి జనగణన ప్రక్రియ ప్రారంభమవుతుందని కలెక్టర్ సిహెచ్ ప్రియాంక తెలిపారు. జిల్లాలో 1.26 లక్షల ఇండ్లను 1054 బ్లాక్లుగా విభజించి ప్రతి బ్లాక్కు ఎన్యుమరేటర్లు నియమిస్తున్నామని చెప్పారు. ముందుగా వెబ్ పోర్టల్ ద్వారా సెల్ఫ్ ఎన్యుమరైజేషన్ చేసుకుంటే 34 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని, అనంతరం వచ్చే ఐడిని ఎన్యుమరేటర్కు ఇవ్వాలని సూచించారు. ప్రజలు తప్పనిసరిగా ఈ ప్రక్రియలో పాల్గొనాలని కలెక్టర్ కోరారు. నిన్ననే నేను నారాయణపేట జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సో మొదటి ప్రెస్ మీట్ ఈరోజు సెన్సస్ ఆపరేషన్స్ గురించి నిర్వహించుకోవడం జరుగుతుంది. సో మొట్టమొదటిగా సెన్సస్ నారాయణపేట జిల్లాలో మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే మన 1.26 లాక్స్ హౌస్ హోల్డ్స్ మన నారాయణపేట జిల్లాలో మనకి ఉండటం జరిగింది. సో యాజ్ పర్ సెన్సస్ వారి నిబంధనల ప్రకారంగా మనము ప్రతి 700 నుంచి 800 ఇల్లుని ఒక బ్లాక్ కింద మనం చేయటం జరిగింది. సో ఆ విధంగా చేస్తే మనకి 1054 HLBs అనేది మనం ఫైనలైజ్ చేసుకున్నాం. ఈ 1054 HLBs కి సంబంధించి కూడా మనము ఎన్యూమరేటర్స్, ఎస్పెషలీ మన టీచర్స్ అందరినీ కూడా SGTs ని టీచర్స్ ని ఐడెంటిఫై చేయటం, వాళ్ళకి ట్రైనింగ్ కూడా మనం ఇవ్వటం జరుగుతుంది. ప్రస్తుతం ఈ 1032 టీచర్స్ కి అదే విధంగా మనము 181 సూపర్వైజర్స్ ని కూడా ఐడెంటిఫై చేయటం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా మనము ఎవ్రీ రౌండ్స్ లో మనం ట్రైనింగ్ అనేది ఇవ్వటం కూడా ప్రాసెస్ జరుగుతుంది. 2 రౌండ్స్ కంప్లీషన్ అయిపోయింది. సో ఇప్పుడు ముఖ్యంగా మీ అందరి ద్వారా ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పుడు మనకి ఏప్రిల్ 26 నుంచి మే 10వ తారీఖు వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్, అంటే మన ఏదైతే డేటా ఉందో సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది వెబ్ పోర్టల్ మనకి. శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం పలుచోట్ల సెల్ఫ్ సర్వీస్ క్రియోస్క్ మిషన్లు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా దర్శనం, ప్రసాదం, కేశఖండన టికెట్లు సులభంగా పొందవచ్చు. అలాగే వివిధ పథకాలకు విరాళాలు చెల్లించే సౌకర్యం కల్పించారు. సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్, మల్లికార్జున సదన్, గంగా సదన్, కళ్యాణకట్ట తదితర ప్రదేశాల్లో ఈ మిషన్లు అందుబాటులో ఉన్నాయి. అదనంగా వాట్సాప్, అధికారిక వెబ్సైట్ల ద్వారా కూడా ఇక ముందస్తు టికెట్ బుకింగ్ సదుపాయం కల్పించారు.
ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామ సర్పంచ్ అచ్చన మమత శ్రీశైలం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవలే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆమె ఎమ్మెల్యే రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని పార్టీలోకి వచ్చారు. ఎమ్మెల్యే చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. ఆమెతో పాటు కొంతమంది పాలకవర్గ సభ్యులు కూడా పార్టీలో చేరడంతో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరనుంది. అలాగే మా గ్రామ నాయకులకు పెద్దలకు అందరికీ నా హృదయపూర్వ నమస్కారాలండి. మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వ నమస్కారాలండి. ఈరోజు నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, ఒకసారి ఫస్ట్ సార్ దగ్గరికి వెళ్ళి మేము కలిసినప్పుడు సార్ మాతో ఒక మాట అన్నారు, ఓన్లీ పార్టీలు అనేటివి కేవలం ఎలక్షన్ల వరకే, దాని తర్వాత గ్రామ అభివృద్ధి కోసం మాత్రమే మనం చూడాలి, పార్టీలు ఏం చేయవమ్మా, గ్రామ అభివృద్ధి మనం చేసుకోవడానికి ఏ ఎక్కడమైనా పర్లేదు అని అన్నారు. అది నేను గుర్తుంచుకొని ఈ రోజు ఈ పార్టీలో చేయడం జరిగిందండి. ఎంత చేస్తామన్నామో అంతే చేస్తామన్నారు. కానీ దరిద్రులు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే, ఒక పింఛన్ ఇవ్వలే, ఒక పట్టా ఇవ్వలే, ఒక ఇల్లు కట్టలే, పేద వాళ్ళకి చెయ్యలే. మేము ఇవన్నీ ఆలోచించి ఈ రాష్ట్రంలో 118 నియోజకవర్గాలు ఉంటే 119 మంది ప్రతి నియోజకవర్గంలో దేవుని మీద ప్రమాణం చేసినాం. మేమందరం, నాతో పాటు ముఖ్యమంత్రి, నాడు ముఖ్యమంత్రి, ఆనాడు పిసిసి అధ్యక్షుడు, అందరం ప్రమాణం చేసినాం. పేదల జీవితాల్లో వెలుగు నింపడానికి మనం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ మేము వాళ్ళకి చేసి చూపిస్తామన్నాం. 12వ వార్డు సభ్యులు కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. ఓకే సార్. సంగారెడ్డి జిల్లా దౌలతాబాద్ గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర వైభవంగా జరిగింది. ఎల్లమ్మ ఆలయదాత రాజు స్వామి వైష్ణవి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం నుంచి కార్యక్రమాలు నిర్వహించారు. ఊరేగింపు, కళ్యాణం నిర్వహించి వందలాది భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం అమ్మవారికి బోనాలు సమర్పించి పోతురాజుల నృత్యాలు, డీజే డాన్సులతో జాతర అంగరంగ వైభవంగా కొనసాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గోదాములు, ఆరబెట్టే స్థలాలు లేక రైతులు రోడ్డుపై ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ సమస్యపై అధికారులు పట్టించుకోవడం లేదు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించాలని, ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా కలవకుర్తి సమీపంలోని తలకొండపల్లి మండలం వెల్జాల్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా 2 కార్లు బలంగా కొనడంతో వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ గౌడ్, శారదమ్మ అక్కడికక్కడే, మరొక 6గురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యపై అక్రమ సంబంధం ఉందని అనుమానించిన భర్త నరసింహ కత్తితో పొడిచి హత్య చేశాడు. నల్గొండ జిల్లా నుంచి నగరానికి వలస వచ్చిన ఈ కుటుంబం బిఎన్ రెడ్డి నగర్ టీచర్స్ కాలనీలో నివసిస్తోంది. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో వసంత అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. రాజకీయాల్లోకి రావాలి అంటే బలమైన నేపథ్యం ఉండాలనేది అపోహ మాత్రమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తాను కేసీఆర్ కుమారుడిని కాకపోతే ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు అని, ఇది జెనెటిక్ లాటరీ అని ఆయన నిజాయితీగా అంగీకరించారు. అయితే కేసీఆర్ వంటి వారు స్వయం కృషితోనే ఎదిగారని గుర్తు చేశారు. విద్యార్థి నాయకులు, న్యాయవాదులు వంటి విభిన్న నేపథ్యాలు గల వారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని ఆయన యువతకు పిలుపునిచ్చారు. పాలిటిక్స్కి వెళ్తే, పాలిటిక్స్లోకి వెళ్ళాలంటే స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, లేకపోతే నో ఛాన్స్. అంటే ఒక్కటి ఆనెస్ట్ చెప్తున్నా, ఇప్పుడు నేను కేసీఆర్ గారి కొడుకు కాకపోతే ఇక్కడ కూర్చున్నట్టునైతే కాదు. సో ఐ హ్యావ్ టు బి ఆనెస్ట్. నో బుల్షిట్ దేర్. That is the reality of India today. So I can't bullshit and tell you that no, I'm super talented therefore. See, I won the genetic lottery. You can't begrudge me for that. But at the same time, there are a lot of people who made it on their own, including KCR Garu. He made it on his own. And there are a lot of youngsters even in my party today who have come from student politics, like Balka Suman, like Gadari Kishore, like Rakesh, so many of them. So yes, a good mix of people coming from various backgrounds is what makes it beautiful. Like diversity is what makes it beautiful. So somebody coming as a student, somebody coming in from legal background, we have పాలిటిక్స్కి వెళ్తే తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన గాయపడ్డ సింహం ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ మానసా చౌదరి సందడి చేశారు. తాను తెలుగు అమ్మాయిని అయినప్పటికీ స్టేజ్పై తెలుగులో మాట్లాడడానికి తడబడుతూ చేతిపై రాసుకున్న స్పీచ్ను చదివి నవ్వులు పోయించారు. కాశ్యప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొన్న గాయపడ్డ సింహం కార్యక్రమంలో
ఒక అబ్బాయి నన్ను తెలుగు మాట్లాడమన్నాడు. అందువలన ఇప్పుడు నేను ఒక పదం ఆంగ్లం వాడకుండా తెలుగు మాట్లాడాలని నిశ్చయించుకున్నాను. తెలుగు అమ్మాయినే, కొంచెం స్పష్టమైన తెలుగు మాట్లాడాలంటే కష్టం కదా. సో ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రసార మాధ్యమం ప్రతినిధులకు మరియు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అండ్ అండ్ ఈ మధ్య తెలుగులో చేర్చేశారు. ఓకే ఓకే, లైట్ అట్టుంది, అటు తిప్పు. మొన్న గాయపడ్డ సింహం కార్యక్రమంలో ఒక అబ్బాయి నన్ను తెలుగు మాట్లాడమన్నాడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటే తెలుగు న్యూస్.